మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, బండి సంజయ్ అన్న గారి నాయకత్వం. భారత్ మాతా కీ, భారత్ మాతా కీ. భారతీయ సంజయ్ అన్న గారి నాయకత్వం. కరీంనగర్ నుండి కామారెడ్డి వెళ్లే ప్రధాన రహదారిలోని బావుపేట వద్ద రోడ్డు మరమ్మతుల కోసం కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ తన ఎంపీ నిధుల నుంచి 16 లక్షల రూపాయలు కేటాయించారని కొత్తపల్లి బీజేపీ మండల అధ్యక్షుడు కుంట తిరుపతి తెలిపారు. నిధులు కేటాయించినందుకు బండి సంజయ్కు ధన్యవాదాలు తెలుపుతూ బుధవారం బీజేపీ నాయకులు ఆయన చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా కుంట తిరుపతి మాట్లాడుతూ రోడ్డు మరమ్మతులకు బండి సంజయ్ నిధులు కేటాయిస్తే ఆ ఘనత తమదేనంటూ బీఆర్ఎస్ నాయకులు ప్రచారం చేసుకోవడం సిగ్గుచేటన్నారు. సమస్య పరిష్కారానికి స్పందించని బీఆర్ఎస్ ఇప్పుడు తప్పుడు ప్రచారం చేస్తుందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, సర్పంచ్లు, ఉప సర్పంచ్లు, వార్డు సభ్యులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కరీంనగర్ వెమ్లవాడ ప్రధాన రహదారి ఇక్కడ బౌపేట గ్రామం వద్ద ఆసిఫ్ నగర్ గ్రామం వద్ద ప్రతి సంవత్సరం చెడిపోవడం జరుగుతుంది. కరీంనగర్ అసెంబ్లీలోని ఈ రోడ్డు, ఈ స్టేట్ హైవే గత 20 సంవత్సరాలుగా కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ ప్రజాప్రతినిధిగా ఉన్నటువంటి గంగుల కమలాకర్ గారి యొక్క వారు ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచి ఈ రోడ్డు యొక్క ప్రపోజలు, అలాగే రోడ్డు నిర్మాణం జరిగింది. వారు మినిస్టర్గా ఉన్న సమయంలోనే రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉండి వారు మంత్రిగా కొనసాగుతున్న సమయంలోనే ఈ యొక్క రోడ్డు నిర్మాణం పూర్తయింది. రోడ్డు నిర్మాణం పూర్తయిన వల్లే 2 సంవత్సరాల నుంచే ప్రతి వర్షాకాలం చెడిపోవడం జరుగుతుంది. దీనికి కారకులు ఎవరు? ఎందుకంటే వర్క్ చేసే కాంట్రాక్టర్తోని కమిషన్లకు కకృతి పడి అప్పుడు అధికారంలో ఉన్నటువంటి పార్టీ ప్రజాప్రతినిధులు దీని యొక్క రోడ్డును నిర్మించడము అస్తవ్యస్తంగా చేయడం వలన ఈరోజు ఈ రోడ్డుపై వెళ్ళే వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రివర్యులు, కరీంనగర్ పార్లమెంటు సభ్యులు శ్రీ బండి సంజయ్ కుమార్ గత సంవత్సరం వర్షాకాలంలో ఇదే రోడ్డుపై సిరిసిల్ల పర్యటనకు వెళ్తున్నప్పుడు వారి వాహనం దిగబడడం జరిగింది. ఈ సంవత్సరం చూద్దాం, వర్షాకాలం కంటే ముందు వారు సిరిసిల్ల పర్యటనకు వెళ్తున్నప్పుడు వాహనం దిగబడడం జరిగింది. అప్పుడు కూడా కలెక్టర్ గారికి చెప్పడం జరిగింది. ఈసారి కూడా కలెక్టర్ గారికి చెప్పి దీనికి పర్మనెంట్గా ఏదో ఒక వ్యవస్థ చేయాలనే ఉద్దేశంతో వారు తన ఎంపీ నిధుల నుండి 16 లక్షల రూపాయలను కేటాయించడం జరిగింది. ఈ ఎంపీ గారు తన సొంత నిధుల నుంచి కేటాయించిన నిధులను మేమే ఇచ్చినాం, మేమే శాంక్షన్ చేయించినాం అని చెప్పుకోవడం చాలా సిగ్గుచేటు చర్య. ఎందుకంటే మీరు అధికారంలో ఉన్నప్పుడే ఈ యొక్క రోడ్డు నిర్మాణం పూర్తయింది. మీరు దిగిపోయిన 2 మీరే ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఈ 2 సార్లు రోడ్డు చెడిపోయినప్పుడు వాహనదారుల సమస్యలు ఏంటిదని ఒక్కసారి కూడా ఇక్కడికి వచ్చి మీరు సందర్శించకపోవడం చాలా దురదృష్టకరం. చాలా మందికి ఈ రోడ్డుపై వెళ్ళే వాహనదారులు చాలా తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొన్నారు. గత సంవత్సరం కానీ ఈ సంవత్సరం కానీ దీన్ని దృష్టిలో పెట్టుకొని పూర్తి స్థాయిలో దీన్ని రిపేర్ చేయాలని చెప్పేసి కలెక్టర్ గారికి చెప్పి వెంటనే వారి యొక్క నిధుల నుంచి 16 లక్షలను కేటాయించడం జరిగింది. ఈ 16 లక్షల రూపాయలు కేటాయించినందుకు గౌరవ శ్రీ బండి సంజయ్ కుమార్ గారికి భారతీయ జనతా పార్టీ కొత్తపల్లి మండల శాఖ పక్షాన వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. భారత్ మాతా కీ జై. సంజయ్ అన్న గారి నాయకత్వం. కుంట తిరుపతి, కొత్తపల్లి మండలాధ్యక్షులు, భారతీయ జనతా పార్టీ. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ బావుపేట కామారెడ్డి టు కరీంనగర్ రోడ్డు గత 4 సంవత్సరాల నుండి విపరీతమైన, అంటే వర్షాకాలం వచ్చిందంటే ఇది ఒక యమగండం లెక్క ఉండేది. ఇక్కడ వచ్చి పడి చాలామంది యాక్సిడెంట్లు అయినా కానీ ఎవరు పట్టించుకోలేదు ఇంతవరకు దాకా. సంజయ్ అన్న గారు దీని మీద దృష్టి పెట్టి కలెక్టర్ గారికి చెప్పి త్వరగా ఈ వర్షాకాలంలో ఇట్లాంటి ఇబ్బంది రావద్దని చెప్పేసి తన సొంత నిధుల నుండి 16 లక్షల రూపాయలు ఇచ్చాయి. ఇమ్మీడియట్లీ దీన్ని కంప్లీట్ చేయాలని
గత పాలకులు ఎవరు పట్టించుకోలేదు. అయినా కానీ వీళ్ళు తొందర కంప్లీట్ చేయాలని చెప్పి నిధులు కేటాయించిన సంజయ్ అన్న గారికి, ఈ చుట్టూ ఉన్న గ్రామాల ఈ రోడ్డు మీద వస్తున్న ప్రజల తరపున, అందరి తరపున సంజయ్ అన్న గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. భారత్ మాతాకి జై. నా పేరు కొమ్మటిరెడ్డి అంజనీ కుమార్, కాజీపూర్ గ్రామ సర్పంచ్ని. ఈ నిధులు కలెక్టర్ గారి నుండి 12 లక్షలు, సంజయ్ అన్న ఎంపీ ల్యాండ్స్ నుండి 16 లక్షలు, మొత్తం 28 లక్షలతోటి ఈ సీసీ రోడ్డు వర్క్ చేయడానికి నిర్ణయించిన. ఇది నేను ఇచ్చిన, నువ్వు ఇచ్చిన నిధులని కాకుండా ప్రజలు ఆల్రెడీ గ్రహిస్తున్నారు, ప్రజలు తెలుసుకుంటున్నారు, ప్రజలే మనకు చెప్పే పరిస్థితులు ఉన్నారు. ఈ అబద్ధాలు చెప్పి ఈ ప్రచారాలు చేసుకోవడం మానిచ్చేసి ఎవరైతే పని చేస్తారో వాళ్ళనే గుర్తిస్తారు ప్రజలు. అది దృష్టిలో పెట్టుకొని ముందు చేయాలని ప్రతి ఒక్క పార్టీ, అంటే బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ ఎవరైనా సరే ఈ పని చేసిన వాళ్ళకే పేరు ఉంటుంది. అది గుర్తుపెట్టుకొని పని చేయాలని, ఒకళ్ళు చేసిన పనిని ఒకళ్ళు చెప్పుకోవడం మంచిది కాదని నేను తెలియజేస్తున్నాను. భారత్ మాతాకి జై.